గీతం భూముల గోల జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేనుంది. క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా తాడోపేడ తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమంటోంది. ఎంపీ భరత్ తరపున ఎమ్మెల్యేలు, టీడీపీ కౌన్సిలర్లు కూడా రెడీ అంటున్నారు. దీంతో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో రసాబాస్ జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. గీతం భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. 54 ఎకరాలను క్రమబద్దీకరించేందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది వైసీపీ. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించింది. ముఖ్య నేతలంతా గీతం వర్సిటీ దగ్గరికి చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మెయిన్ గేట్ మూసివేయడంతో కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఎంపీ భరత్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీల్డ్ విజిట్ కోసం వివాదాస్పద భూముల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకత్వం చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో బారికేడ్లను తొలగించుకుని చొచ్చుకుని వెళ్లేందుకు శ్రేణులు సన్నద్దమయ్యాయి. అయితే శాంతియుత విధానంలో నిరసన వ్యక్తం చేయాలని సీనియర్లు సూచించడంతో క్యాడర్ వెనక్కి తగ్గింది. కూటమి పార్టీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. లెజెండరీ పాలకుడిగా చెప్పుకునే సీఎం ఆవేశకావేశాలతో మాట్లాడే పవన్ కళ్యాణ్ గీతం అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ దోపిడీని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తోందా, వ్యతిరేకిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయికి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు బొత్స. భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నందున పోలీసులపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కవేశతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మరి ఎందుకు ఇవాళ మాట్లాడలేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు. రండి చూడండి ఈ భూముల్ని. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంతకు ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, మీకు వచ్చి దారదత్తం చేసిమని చేయవలే. చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. గీతం ఆక్రమించిన ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ ఎజెండా అంశంగా జరగనున్న జీవీఎంసీ సమావేశం బల ప్రదర్శనకు వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. సభ ప్రారంభంలోనే ఎజెండా నంబర్ 15 తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసనకు దిగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ముఖ్య నాయకత్వం నిరసన చేపట్టనుంది. విశాఖ సిటీ నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ తరలిరానుండగా భారీ స్థాయిలో ధర్నా చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలి అనే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. కౌన్సిల్ కు వెళ్లే కార్పొరేటర్లు గాంధీ విగ్రహం నుంచి నిరసన ప్రదర్శనగా జీవీఎంసీకి చేరుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారు. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందనంటే ఎంత బరితెగింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావలసినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. కౌన్సిల్ సమావేశంలో బొత్స సత్యనారాయణను ఎదుర్కోవడంపై కూటమి వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎమ్మెల్యేలు, సభ్యులు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించినట్టుగా తెలిసిందే. గీతం భూముల క్రమబద్దీకరణ ప్రతిపాదనను కౌన్సిల్ ముందుకు టీడీపీ కాకుండా జనసేన సభ్యుడితో తీసుకుని రావాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే 30 మంది కార్పొరేటర్లు ఉండటం, ఎక్స్ అఫీషియో మెంబర్లు సీనియర్లు కావడం వైసీపీకి బలం. మున్సిపల్ యాక్ట్స్, రెవెన్యూ అంశాలపై సమగ్ర అవగాహనతో గీతం భూముల వ్యవహారాన్ని జీవీఎంసీ కౌన్సిల్ తిరస్కరించేలా తీవ్రమైన ఒత్తిడి తేవడం ద్వారా ప్రభుత్వ భూములను పరిరక్షించడం తమ బాధ్యత అంటోంది ప్రతిపక్షం.